హలో అండి, చేపల కూర వండుకుందామా? వచ్చేయండి. మా చిన్నాన్న ఈరోజు చెరువులో చేపలు పడుతుంటే వెళ్ళి తెచ్చాడు అనమాట. కేజీ 100 రూపాయలంట. చందమామ పరిగెలు అంటండి ఇవి తెచ్చాడు. నేనైతే బాగు చేశాను ఇట్టి. మా చిన్నాన్నకు పాపం ఎండలో కూర్చొని చేయలేకపోతున్నాడని చేశాను అనమాట. సరే అంతా బాగైన తర్వాత కూర వండుదామని లోపలికి వెళ్తే మా చిన్నమ్మ నేను అంటుకోని అంటుంది. కాకపోతే నేను అరిసి ఎట్టగట్ట నేర్చుకోకపోతే ఎట్ట, భర్తకు వండి పెట్టకపోతే ఎట్ట, నువ్వు తినకపోతే తినపోయి ఎట్టగట్ట వండు అది అని అవి వేయమని చెప్తుంటే వేసిందనమాట. కాకపోతే ఏంటంటే అండి, చంటి పిల్లల తల్లులు ఉంటారు కదా బాలింతలో, వాళ్ళకి పెడితే మాత్రం ఈ చందమామ పరుగులు పాలు పడతాయంటండి. అందుకని చాలామంది పెడతారంట పిల్లలు పాలు పడతాయని బాలింతలకి. మీరు కూడా మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలాంటివి ఎక్కడన్నా దొరికితే మాత్రం కంపల్సరీగా పెట్టండి అండి. చంటి పిల్లలకు పాలు అనేవి బాగా పడతాయండి. పిల్లోడు కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. మీకు ఎలా ఉందో నచ్చితే ఒక లైక్ చేసి ఒక షేర్ చేసి కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు నేను మీకు ఎన్నో చేసి చూపిస్తాను. కాకపోతే ఏంటంటే టైం సరిపోవట్లేదండి. నాకు తోటలో పని అయితే ఉంటుంది. తోటలో పని చేసుకొని ఇవన్నీ చేసేసరికి టైం పడుతుంది. అయినా సరే చేస్తున్నాను. నాకు అది సరదాగా ఉందన్నమాట. చేయాలని కోరికగా ఉంది ఎప్పటి నుంచో. అందుకే చేస్తున్నానండి. ఇవి చందమామ పరిగెలు అనమాట. మన పల్లెలలో దొరుకుతాయి. ఇప్పుడు ఇలా వండుకొని తినండి. సమ్మర్ కదా, ఎక్కువ చేపల కూర తింటేనే మనకు ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. అందుకనే మేము ఈ సమ్మర్ వచ్చిందంటే మాత్రం నెలకి 2 సార్లైనా తింటాము. అంత టేస్ట్గా ఉంటుంది అనమాట. కూర కూడా చాలా బాగుంటుంది. మనం తిన్నా కానీ అన్నం కూడా 2 ముద్దలు తినబుద్ధి అవుతుంది అనమాట. వేసవకాలం చికెన్ అయితే మటన్ కంటే కూడా మనకి ఇదే బాగుంటుంది అనమాట. ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేంటి విశేషాలు? మీరు కూడా ఇలా చేసి పెట్టండి. చూడటానికి బాగుంటుంది వీడియోలు చేసి పెడితే. నేనైతే చేస్తున్నాను, నాకు వచ్చినట్టు చేస్తున్నానండి. కొంచెం ఎంకరేజ్ చేయండి నన్ను. సరేనండి, బాయ్ అండి.